ఉత్కంఠగా కొనసాగిన తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగింది. కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో విజయడంకా మోగించారు. ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారులు నిలవగా మూడో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఆ తర్వాత బీజేపీ అభ్యర్థులు నిలిచారు. నిన్న ఉదయం నుంచి కొనసాగిన తొలి విడత పల్లెపోరులో మొత్తం 84.28% పోలింగ్ నమోదైంది. అర్ధరాత్రి వరకు ఫలితాలు వెలువడగా ఇప్పటి వరకు మొత్తం 3834 స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో కాంగ్రెస్ మద్దతుదారులు 2383 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ మద్దతుదారులు 1146 మంది సర్పంచ్ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. బీజేపీ మద్దతుతో గెలిచిన 175 మందితో సహా ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి 455 మంది గెలుపొందారు. ఇక అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 92.88% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి దఫా పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 166 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 74 పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. 48 చోట్ల బీఆర్ఎస్ సపోర్టర్స్, మరో 11 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు. 33 చోట్ల ఇతరులు గెలుపొందారు. ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 114 పంచాయతీలకు ఎన్నికలు జరగగా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. 53 పంచాయతీల్లో విజయ దుందుబి మోగించారు. 40 చోట్ల బీఆర్ఎస్, 2 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు, 18 చోట్ల ఇతరులు విజయం సాధించారు. ఇక నిర్మల్ జిల్లాలో మొత్తం 136 చోట్ల ఎన్నికలు జరగగా 60 చోట్ల హస్తం సపోర్టర్స్ విజయం సాధించారు. 18 చోట్ల బీఆర్ఎస్, 24 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు విక్టరీ సాధించారు. మరో 33 పంచాయతీల్లో ఇతరులు గెలుపొందారు. ఇక మంచిర్యాలలో 90 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ మద్దతుదారులు 49 చోట్ల, బీఆర్ఎస్ 16, బీజేపీ సపోర్టర్స్ 8 చోట్ల విజయం సాధించారు. 14 చోట్ల ఇతరులు విజయ కేతనం ఎగురవేశారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో 184 చోట్ల ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 136, బీఆర్ఎస్ 13, బీజేపీ మద్దతుదారులు 17, ఇతరులు 18 చోట్ల విజయం సాధించారు. కామారెడ్డి జిల్లాలో 167 చోట్ల పంచాయతీ ఎన్నికలు జరగగా హస్తం పార్టీ మద్దతుదారులు 69 చోట్ల విజయం సాధించారు. 47 చోట్ల బీఆర్ఎస్, 20 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు విక్టరీ కొట్టారు. మరో 26 చోట్ల ఇతరులు విజయం సాధించారు. కరీంనగర్ లో 92 చోట్ల ఎన్నికలు జరగగా 34 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, 18 చోట్ల బీఆర్ఎస్ సపోర్టర్స్, 15 చోట్ల కాషాయ పార్టీ మద్దతుదారులు విజయం సాధించగా మరో 16 చోట్ల ఇతరులు విజయం సాధించారు. జగిత్యాల జిల్లాలో 122 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ మద్దతుదారులు 54 చోట్ల విజయం సాధించగా బీఆర్ఎస్ సపోర్టర్స్ 35 చోట్ల, బీజేపీ మద్దతుదారులు 13 చోట్ల విజయం సాధించారు. ఇతరులు 15 చోట్ల విజయ కేతనం ఎగురవేశారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 99 చోట్ల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 58 పంచాయతీల్లో విజయ దుందుబి మోగించారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 17 చోట్ల, ఇతరులు 7 పంచాయతీల్లో విక్టరీ కొట్టారు. మరోవైపు సిరిసిల్ల జిల్లాలో 85 చోట్ల ఎన్నికలు నిర్వహించగా 44 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ సపోర్టర్లు 30 చోట్ల, బీజేపీ 7, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు.